ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు చేసిన చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమైందమ్మా. దానికి పరిష్కారం ఒక్కటే, వెంటనే వినితీరాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ మీరు చేసిన ఆ నిర్లక్ష్యం ఏంటో, అది ఎంత పెద్ద నష్టానికి దారి తీసిందో బాబాగారి మాటల్లో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో ఏదో ఒక మూల నిన్ను కాల్ చేస్తుంది కదా తల్లి. నేను ఏ తప్పు చేశాను? నా జీవితం ఇలా ఎందుకు మారిపోయింది? అందరి జీవితాలు ముందుకు వెళ్తుంటే నాది ఎందుకు ఆగిపోయింది? ఈ ప్రశ్నలు నీ మనసులో రోజూ తిరుగుతుంటాయి. ఇప్పుడు సాయి నీతో మాట్లాడుతున్నాడు తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద పాపం చేయలేదు బాబా, ఎవరిని చంపలేదు, ఎవరిని మోసం చేయలేదు. కానీ తల్లి, ఈ నీ సాయి చెప్తున్నాడు, జీవితం పాడయ్యేది పెద్ద తప్పుల వల్ల కాదు, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల. ఒక మాట వినకుండా వదిలేయడం, ఒక అవకాశం తేలికగా తీసుకోవడం, ఒక మనిషిని తక్కువగా చూడడం, ఒక హెచ్చరికను నవ్వేసి పక్కన పెట్టడం, ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి, కానీ అవే నీ విధిని నెమ్మదిగా మార్చేస్తాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఒక నిజమైన సంఘటన చెప్తాను. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం. శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకసారి సాయి దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. తల్లి, కళ్ళలో నీరు, ముఖంలో అలసట. అన్నాడు బాబా, నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని. సాయి నవ్వుతూ ఇలా అన్నారు: ఏం చేశావు నాయనా? అతను చెప్పాడు, బాబా, నన్ను అందరూ హెచ్చరించారు ఈ పని చెయ్యొద్దని, ఈ వ్యక్తిని నమ్మొద్దని, కానీ నేను పట్టించుకోలేదు. సాయి మెల్లగా ఇలా అన్నారు: నువ్వు చేసినది తప్పు కాదు నాయనా, నువ్వు చేసినది నిర్లక్ష్యం. ఆ ఒక్క నిర్లక్ష్యం ఆ యువకుడి డబ్బు, పేరు, కుటుంబం, శాంతి అన్నిటినీ దూరం చేసింది తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నువ్వు కూడా ఇలానే చేశావా? ఇప్పుడు నిజంగా నీ మనసును అడుగు తల్లి. ఎవరో చెప్పిన మాటను పట్టించుకోలేదా? సాయి ఇచ్చిన సంకేతాన్ని లైట్ తీసుకున్నావా? తర్వాత చూద్దాం అని వదిలేశావా? గర్వంతో వినకుండా వెళ్ళిపోయావా? తల్లి, అక్కడే జరిగింది తప్పు. తప్పు చేయడం కంటే తప్పు జరుగుతుంటే చూడడం కూడా ఒక పెద్ద పాపం అంటున్నారు బాబాగారు. సాయి మౌనం ఎందుకు వచ్చిందో తెలుసా తల్లి నీకు? తల్లి, నువ్వు ఇలా అడుగుతున్నావు కదా, బాబా నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు అని. సాయి ఇలా చెప్తున్నారు: నేను నిన్ను వదిలేయలేదు తల్లి,
నువ్వే నా మాటలు వదిలేశావు. సాయి ఎప్పుడూ శిక్షించడు తల్లి. అతను మౌనంగా ఉంటాడు. ఆ మౌనం నీకు శిక్షలా అనిపిస్తుంది అంతే అంటున్నారు బాబాగారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టంగా ఎలా మారుతుందో తెలుసా తల్లి నీకు? తల్లి, ఇది ఒక్కసారిగా జరగదు. 1వ రోజు మాట వినకుండా వదిలేస్తావు. 10వ రోజు అలవాటవుతుంది. 30వ రోజు గర్వం పెరుగుతుంది. 60వ రోజు సాయి సంకేతాలు కనిపించవు. 90వ రోజు నష్టం మొదలవుతుంది. అప్పుడు నువ్వు అంటావు, అయ్యో ఇలా ఎలా అయ్యింది అని. కానీ అప్పటికే సమయం దాటిపోయి ఉంటుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, సాయి ఇప్పటికీ నీపై చెయ్యి ఎత్తలేదు. ఇదే ఆశ్చర్యం. నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. కానీ ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే అప్పుడు సాయి కూడా నిశ్శబ్దంగా వెనక్కి వెళ్తాడు అంటున్నారు బాబాగారు. పరిష్కారం ఒక్కటే, జాగ్రత్తగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. సాయి చెప్తున్న పరిష్కారం చాలా సింపుల్ తల్లి. ఈ రోజు నుంచే ఒక పని మానేయి. తేలికగా తీసుకోవడం, ఇది ఏం కాదు అనడం. ప్రతి మాట ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. 2వది, ప్రతి గురువారం ఈ పని చెయ్యి. సాయి ఫోటో ముందు కూర్చో, 2 నిమిషాలు మౌనంగా ఉండు. ఇలా చెప్పు, బాబా నేను చేసిన నిర్లక్ష్యాన్ని నాకు చూపించు. నువ్వు అడిగితే సాయి తప్పకుండా చూపిస్తాడు తల్లి. 3వది, ఒక చిన్న తప్పును ఒప్పుకో. తల్లి, సాయి ముందు నటించవలసిన అవసరం లేదు. బాబా నేను వినలేదు, నేను అహంకారంతో ప్రవర్తించాను. ఇలా ఒప్పుకుంటే అదే నీ విముక్తి అంటున్నారు బాబాగారు. ఒక మంచి పనిని వెంటనే చెయ్యి. ఎవరికైనా సహాయం చేయడం, ఎవరికైనా క్షమాపణ, ఒక పేదవాడికి అన్నం పెట్టడం, ఇది నీ పాపభారాన్ని తక్కువ చేస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, సాయి చివరిగా ఇలా చెప్తున్నాడు నీకు, చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టం వచ్చింది. కానీ ఇప్పుడు చిన్న విశ్వాసం పెద్ద రక్షణగా మారుతుంది. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది అనుకోకు. ఇది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్. ఈ మాటలు విన్న తర్వాత ఇంకా అలాగే ఉంటే అప్పుడు సాయి కూడా నిన్ను ఆపలేడు. విను తల్లి, ఇప్పుడే విను. ఇది చివరి సూచన కావచ్చు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నిజం చెప్పు, ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె బరువైంది కదా? ఇది నా గురించేనా? నేను ఆ తప్పు చేశానా? అలా అనిపిస్తే ఇది నీకోసమే తల్లి, ఇంకెవరి కోసం కాదు అని సాయి అంటున్నారు. నా మాటలు అందరికీ వినిపిస్తాయి తల్లి, కానీ గుండెకు తగిలేది మాత్రం ఎవరికి అవసరమో వాళ్ళకే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, చిన్న నిర్లక్ష్యానికి శిక్ష వెంటనే రాదు, ఇదే ప్రమాదం. తల్లి, దేవుడు వెంటనే శిక్షిస్తే మనిషి భయపడతాడు. కానీ దేవుడు ఆలస్యం చేస్తే మనిషి అహంకార పడతాడు. నువ్వు చేసిన నిర్లక్ష్యానికి వెంటనే ఏమీ జరగలేదు కదా తల్లి, అందుకే అనుకున్నావు ఏమీ కాలేదు అని. కానీ ఈ నీ సాయి చెప్తున్నాడు, నేను ఆలస్యం చేశాను తల్లి, వదిలేశానని కాదు అంటున్నారు బాబాగారు. ఒక తల్లి సాయి దగ్గరకు వచ్చింది. బంగారు ఆభరణాలు అమ్మేసింది, కళ్ళలో నీళ్లు. అన్నది, బాబా నేను ఎవరి మాట వినలేదు. అందరూ చెప్పారు ఈ పెట్టుబడి చెయ్యొద్దని, ఈ వ్యక్తిని నమ్మొద్దని. కానీ ఆమె నవ్వింది. నాకు అన్నీ తెలుసు అని సాయి మెల్లగా అన్నాడు. నీకు తెలుసు అనుకున్నావు తల్లి, కానీ వినడం మర్చిపోయావు. ఆమె జీవితంలో డబ్బు కాదు తల్లి, ఆత్మవిశ్వాసమే పోయింది అంటున్నారు బాబాగారు. తల్లి, వినకపోవడం అంటే ఏమిటో తెలుసా నీకు? వినకపోవడం అంటే చెవులు మూసుకోవడం కాదు తల్లి, మనసు తలుపులు మూసుకోవడం. సాయి సంకేతం ఇస్తాడు, ఒక మాట రూపంలో, ఒక కళ రూపంలో, ఒక వీడియో రూపంలో, ఒక వ్యక్తి రూపంలో. నువ్వు అన్నిటినీ పక్కన పెట్టావు. అక్కడే నీకు నష్టం మొదలయ్యింది. తల్లి, గమనించావా? పని మొదలు పెట్టే ముందు అడ్డంకులు, మనసులో తెలియని భయం, మళ్ళీ మళ్ళీ అదే హెచ్చరిక. ఇవి అన్నీ సాయి సంకేతాలే. కానీ నువ్వు అన్నావు ఇది నా భయం మాత్రమే అని. అదే నీ పొరపాటు తల్లి అంటున్నారు బాబాగారు. ఇప్పుడు నీ జీవితంలో ఏం మారిందో తెలుసా నీకు? తల్లి, నిజంగా చెప్పు, నిద్ర సరిగ్గా వస్తుందా? చిన్న మాటకే కోపం వస్తుందా? ఒంటరిగా అనిపిస్తుందా? దేవుడిని చూసిన శాంతి రావడం లేదా?
ఇవి అన్ని లక్షణాలే. నిర్లక్ష్యం చేసిన ఆ ఒక్క క్షణం ఇప్పుడు శిక్షగా మారింది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇదే గొప్ప విషయం తల్లి. నువ్వు చేసిన తప్పు చూసి కూడా సాయి తలుపు ముయ్యలేదు. ఎందుకంటే నీ పశ్చాత్తాపం సాయికి కనిపిస్తుంది. తల్లి, ఒక్క మాట చెప్తాను, వింటావా? కన్నీరు నటన చేయదు తల్లి. అది నిజమైతే దేవుడు కరుగుతాడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది భయపెట్టడానికి కాదు, నిజం చెప్పడానికి. ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే అప్పుడు సహాయం ఆలస్యమవుతుంది, ఆశీర్వాదం వెనక్కి వెళ్తుంది, నష్టం శాశ్వతంగా మారుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక్కసారి క్షమిస్తాను తల్లి, రెండోసారి హెచ్చరిస్తాను, మూడోసారి మౌనం పాటిస్తాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇది చాలా ముఖ్యమైనది, దయచేసి స్కిప్ చేయకు. ఈ రోజు రాత్రి చేయవలసిన పని, నిద్రకు ముందు ఫోన్ పక్కన పెట్టు, లైట్ తగ్గించు, సాయి పేరు 3 సార్లు పలుకు. ఇలా చెప్పు, బాబా, నేను వినకపోయాను, ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాను అని. అంతే తల్లి, మిగిలినది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు. 3 రోజులు ఒక పని మానేయి. వాదనలు, కోపం, తొందరపాటు, నిర్ణయాలు, మౌనం పాటించు. మౌనంలోనే సాయి మాట్లాడతాడు అంటున్నారు బాబాగారు. ఒక్క నిర్లక్ష్యం గుర్తొస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక సంఘటన గుర్తొస్తుంది, ఒక పేరు గుర్తొస్తుంది, ఒక నిర్ణయం గుర్తొస్తుంది. అదే మూల కారణం తల్లి. భయపడకు తల్లి, అది బయటపడడమే రక్షణ. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు చేసిన తప్పు నిన్ను నాశనం చేయలేదు, నువ్వు వినకపోవడమే నిన్ను ఆపింది. ఇప్పుడు వింటే అన్నీ మారతాయి అంటున్నారు బాబాగారు. తల్లి, ఇది సాధారణ సందేశం కాదు, నీ జీవితంలో చివరిసారిగా ఇచ్చే హెచ్చరిక కావచ్చు. ఈ మాటలు విన్నావంటే నీకు ఇంకా సమయం ఉంది అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నేను ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వను తల్లి, కానీ చివరి అవకాశం మాత్రం బాధపడే ఆత్మకే ఇస్తాను. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కాబట్టే ఈ మాటలు నీకు వినిపిస్తున్నాయి. తల్లి, దేవుడు ఎప్పుడైనా పెద్ద మార్పు చేయాలంటే 3 దశలు ఉంటాయి, చూపించడం, కదిలించడం, తీర్పు. ఈ 3 దశలు జరిగేది 72 గంటల్లోపే. ఇదే సాయి రహస్యం తల్లి అంటున్నారు బాబాగారు. మొదటి 24 గంటలు సాయి చూపిస్తాడు. తల్లి, ఈ వీడియో విన్న తర్వాత మొదటి 24 గంటల్లో ఏవేవో జరుగుతాయి. ఒక మాట నీ మనసులో తిరుగుతుంది, ఒక వ్యక్తి గుర్తొస్తాడు, ఒక సంఘటన గుర్తొస్తుంది, ఒక నిర్ణయం గుర్తొస్తుంది. అదే నీ చిన్న నిర్లక్ష్యం. ఇది యాదృచ్ఛికం కాదు. సాయి ఇంకా ఇలా అంటున్నారు, నీ తప్పులు నేను చూపిస్తాను తల్లి, కానీ ఒప్పుకోవాలా లేదా అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఇక్కడే చాలామంది ఓడిపోతారు. ఎందుకు చాలామంది ఇక్కడే ఆగిపోతారో తెలుసా తల్లి నీకు? ఎందుకంటే తల్లి, తప్పు ఒప్పుకోవడం ఈగోని చంపుతుంది. ఈగో చచ్చిపోవడానికి మనిషి సిద్ధంగా ఉండడు. అందుకే అంటారు, నిజం వినిపిస్తుంది కానీ మార్పు జరగదు అని. రెండో 24 గంటల్లో నిన్ను సాయి పరీక్షిస్తాడు. ఇప్పుడు 2వ రోజు ఇక్కడ సాయి నీకు పరీక్ష పెడతాడు. నిన్ను బాధ పెట్టిన వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. నువ్వు కోపం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది, మళ్ళీ అదే తప్పు చేసే అవకాశం వస్తుంది. ఇక్కడే అసలు ఆట తల్లి. సాయి చూపిస్తున్నాడు, ఎప్పుడైనా నువ్వు వింటావా అని. ఒక భయంకరమైన ఉదాహరణ ఒకటి చెప్తాను, శ్రద్ధగా భయపడకుండా విని తల్లి అంటున్నారు బాబాగారు. ఒక వ్యక్తి సాయి భక్తుడు. సాయి ఎన్నిసార్లు హెచ్చరించాడు, ఈ అలవాటు మానేయి అని. కానీ అతను అన్నాడు, ఇది చిన్న విషయం బాబా అని. 72 గంటల పరీక్షల్లో మళ్ళీ అదే అవకాశం వచ్చింది. అతను మళ్ళీ అదే తప్పు చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం, పేరు, నిద్ర, శాంతి అన్నీ ఒక్కొక్కటిగా పోయాయి. సాయి చివరిగా అన్నాడు, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు వినలేదు అని. 3వ రోజు, తల్లి, ఇది చాలా సీరియస్. 3వ రోజు లేదా తలుపు తెరుస్తుంది లేదా శాశ్వతంగా మూసుకుపోతుంది. మధ్యలో ఏమీ ఉండదు. తలుపు తెరుచుకునే వారికి లక్షణాలు, మనసు హఠాత్తుగా తేలికగా అనిపిస్తుంది, నేత్రలో శాంతి వస్తుంది, ఒక చిన్న శుభవార్త వినిపిస్తుంది, ఎవరో సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇవి అన్ని సంకేతాలే తల్లి. సాయి నీపై చెయ్యి వేశాడు.
తలుపు మూసుకొని పోయే వారికి లక్షణాలు. ఇది వినటానికి కష్టం తల్లి, కానీ నిజం. అదే సమస్య తిరిగి తిరిగి వస్తుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఒంటరితనం పెరుగుతుంది. దేవుడిపై కూడా కోపం వస్తుంది. ఇది శిక్ష కాదు తల్లి, ఇది దూరం. ఇప్పుడు నీ చేతిలో ఉన్న 3 కీలక నిర్ణయాలు. నువ్వు ఒప్పుకుంటావా? అవును బాబా, నేను వినలేదు అని. రెండవది, నువ్వు మౌనం పాటిస్తావా, ప్రతి మాటకు స్పందించకుండా. మూడవది, నువ్వు ఒక మంచి పని చేస్తావా, ఎవరికీ తెలియకుండా. ఇవి చేస్తే సాయి వెనక్కి వెళ్ళడు అంటున్నారు బాబాగారు. తల్లి, నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోవటం లేదు, నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. కానీ నువ్వు వినకపోతే నేను కూడా ఆగిపోవలసి వస్తుంది. ఈ వీడియో ఇక్కడ ముగియదు తల్లి. ఇది నీ జీవితంలో ఒక ఆఖరి మలుపు. ఇప్పుడే మారితే జీవితం మారుతుంది. ఇప్పుడు అలాగే ఉంటే ఇది చివరి హెచ్చరికగా మిగులుతుంది. తల్లి, ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకో. మనసులో చెప్పు, బాబా ఇప్పటి వరకు వినలేదు, ఇప్పుడైనా నన్ను నడిపించు అని. తల్లి, నువ్వు మారితే అద్భుతం, మారకపోతే మౌన శిక్ష. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది మీకు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేశారో కూడా కామెంట్ రూపంలో అవును బాబా అని కామెంట్ చేయండి. లేదు బాబా, ఇప్పటి నుంచి మారతాము, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాము, నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటాను అనేవాళ్ళు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.